నమస్తే అందరికీ ఈరోజు కూడా ఒక మంచి వెడ్డింగ్ టెంప్లెట్ అయితే తీసుకొచ్చేసాను. దాని యొక్క ప్రివ్యూ మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, మీరు ప్రివ్యూ అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే ఇక్కడ దగ్గర నా వాయిస్తో ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ తీసుకొని మీరు డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసుకొని పాస్వర్డ్ ఎంట్రీ చేసుకుంటే మీకు ప్రిసెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, మీరు పాస్వర్డ్ తీసుకొని ఎంట్రీ చేస్తే మనకు ప్రిసెట్ అనేది ఇలా అయితే ఉంటుంది అనమాట. సో మీకు చూసారు కదా, ప్రిసెట్ విత్ బ్యాక్గ్రౌండ్ ప్రిసెట్, అలాగే వితౌట్ బ్యాక్గ్రౌండ్ ప్రిసెట్ అనమాట. సో ఇదేంటంటే నేను ఫస్ట్లో ఉన్న ప్రిసెట్ ఏంటంటే నేను ఏదైతే ప్రాజెక్ట్ ఎడిట్ చేశానో దాని యొక్క ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే విత్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏదైతే నేను బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి దాన్ని డిలీట్ చేసి మీకు ప్రిసెట్ ఇస్తున్నాను అనమాట. సో చాలామందికి ఐడియా ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. సో ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీరు ఇక్కడ మీకు ఏ ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ అవుతుందో ఆ ప్రిసెట్ మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఈ ప్రిసెట్ అయితే ఓపెన్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను. సో ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, దాన్ని మీరు చూడండి. చూస్తే మీకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ అనేది తెలుస్తుంది. ఓకే, మనం ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇలా అయితే ఉంటుంది అనమాట. వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇది నేను ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ చేశాను కాబట్టి నాకు ఇలా ఉంది. సో మీరు విత్ బ్యాక్గ్రౌండ్తో మీరు ప్రిసెట్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఇలా అయితే ఉంటుంది అనమాట. సో మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా యాడ్ చేసుకొని మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఇక్కడ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవడం ఎలానో మీకు తెలిసి ఉంటుంది, అందుకని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా. ఎవరైతే కొంతమంది తెలిసి ఉంటుందో వాళ్ళ కోసం చెప్తున్నా. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఇక్కడ మీరు వీడియోని అయితే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మన ఇంటి పేరు అనేది చేంజ్ చేసుకుంటుంటుంది కాబట్టి ఫస్ట్ మనం టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకున్నాం. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు టెక్స్ట్ అనేది వస్తుంది. దీన్ని తీసేసి మనం మన ఇంటి పేరు ఏదైతే ఉంటుందో ఆ ఇంటి పేరు మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. సో దీన్ని తీసేసి మీ ఇంటి పేరు అయితే ఎంట్రీ చేసుకోండి. సో యాదవ్స్ అని చెప్పేసి నేను ఇక్కడ ఎంట్రీ చేస్తాను. సో ఇలా మీరు ఎంట్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మిగతా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ డీటెయిల్స్ మీరు నీట్గా సేమ్ ఫస్ట్ చూపించినట్టుగా మీరు ఈ డీటెయిల్స్ మీరు ఫిల్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా వీడియో ఉంటుంది అనమాట. సో ఇంకోటి 15 సెకండ్స్ 16 సెకండ్స్ దాకానే వీడియో ఉంటుంది. సో చిన్న షార్ట్ వీడియో కావాలనుకున్న వాళ్ళకి ఈ టెంప్లెట్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో మీరు ఇక్కడ RMR మీద ట్యాప్ చేసుకొని వీడియో మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది కదా. అర్థమైంది కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ పెట్టుకొని అయితే చూడండి. థ్యాంక్ యూ.